భారీగా ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారి విశాఖ ఆర్ఎండ్బి డిప్యూటీ ఈఈ సుభాష్ చంద్రను రిమాండ్ కు తరలించారు. నిన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ లోని అతని ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలుంటుందంటున్నారు. మధురవాడ ప్రాంతంలోనే 7 చోట్ల స్థలాలు వాణిజ్య సముదాయం ఉండగా అరిలోవా, చినగంట్యాడ, ఉడా కాలనీలో ఒక్కోటి చొప్పున, గుండెగండం, భోగాపురంలో 2 చొప్పున మొత్తం 15 చోట్ల స్థలాలున్నాయి. విశాలాక్షి నగర్ లో 2 ఇళ్లు, వెంకోజీపాలెంలో ఫ్లాట్ ఉన్నట్లు తేల్చారు. విశాలాక్షి నగర్ లో ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 60 తులాల బంగారు నగలు, 750 గ్రాములు వెండి వస్తువులు లభ్యమయ్యాయి. 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, 29 లక్షల నగదు బ్యాంకులో ఉన్నట్లు నిరూపించే బ్యాంక్ పుస్తకాలు, 6 లక్షల ఎల్ఐసి బీమా పత్రాలు, 19 లక్షల చిట్టీలు, ఒక కార్, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు పత్రాలు గుర్తించారు. 1.5 లక్షల నగదు లభ్యమైంది. ఇందులో 90,000 రూపాయలు కొత్త నోట్లే. సుభాష్ చంద్ర డిప్యూటీ ఈఈ హోదాలో రోడ్లు, భవనాల శాఖ, ఎలక్ట్రికల్ విభాగానికి 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో హైదరాబాద్ లోని పాత్ర కుమార్తె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ లాకర్ తెరవాల్సి ఉందన్నారు అధికారులు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో ఏసీబీ తనిఖీలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? యామిని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్ చంద్ర పాత్రో ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఆయన్ని నిన్న ఉదయం నుంచి కూడా ఆయన ఆస్తుల మీద ఏసీబీ, సిఐయు అధికారులు ఏకకాలంలో 5 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అయితే నిన్న సాయంత్రానికి కొంతవరకు కూడా దాడులు ముగించి, అయితే నిన్న సాయంత్రం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కనుక చూస్తే సుభాష్ చంద్ర పాత్రోని రిమాండ్కు తరలించారు. అయితే ఏసీబీ, సిఐయు అధికారులు చేపట్టిన దాడుల్లో దాదాపుగా 4.09 కోట్లు అంచనా వేస్తున్నారు. అయితే కానీ ఇది బహిరంగ మార్కెట్లో చూస్తే కనుక దాదాపుగా 100 కోట్లకు పైబడే ఈ ఆస్తుల ఆదాయం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ప్రధానంగా ఒక్క విశాఖ జిల్లాలో ఉన్న ఒక మధురవాడ ప్రాంతంలోనే 7 చోట్ల ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే ఒక కమర్షియల్ G+2లో నిర్మాణంలో ఉన్న ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే కనుక దాదాపుగా గజం రేటే దాదాపుగా 40 నుంచి 50 వేలు ఉన్న అంత ఖరీదైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో 7 ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వాటికి తోడు ప్రస్తుతం మనం ఉన్న విశాలాక్షి నగర్లోనే 2 ఇళ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు వెంకోజీపాలెం, అలాగే అరిలోవా, గండిగుండం, అలాగే గంభీరం లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా మొత్తం ఫ్లాట్లు ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు దీనికి తోడు నిన్న ఉదయం నుంచి కూడా కంటిన్యూషన్గా జరిపిన ఏదైతే ఈ రైడ్స్ ఉన్నాయో, ఈ రైడ్స్లో హైదరాబాదు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అటు విజయనగరంలో సొంత ప్రాంతమైన సుభాష్ చంద్ర పాత్రో సొంత గ్రామమైన పార్వతీపురంలో కూడా దాడులు చేశారు. అలాగే శ్రీకాకుళంలో ఉన్న సుభాష్ చంద్ర పాత్రో అత్తగారింటి దగ్గర కూడా దాడులు చేశారు. హైదరాబాద్లో ఉన్న అతని కుమార్తె ఇంటి మీద కూడా ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడులలో దాదాపుగా కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే 21 సంవత్సరాల వయసులోనే ఈయన ఏదైతే ఈ ఆర్ఎండ్బి శాఖ ఉందో దీంట్లో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అనంతరం డిఈ అలాగే ఏఈ క్యాడర్లో చేస్తూ ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను 21 సంవత్సరాల వయసులో ఇక్కడ ఉద్యోగంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎక్కువ శాతం విశాఖలోనే విధులు నిర్వహించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా వేరే ప్రాంతాలకు ఇతన్ని ఎక్కడైనా తరలించినప్పటికీ కూడా, అంటే డిప్యూటేషన్ మీద మళ్ళీ ఇదే ప్రాంతాలకు వేరే శాఖల్లో వచ్చేవాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్లో కూడా పనిచేశాడు. 7 ఏళ్ళు డిప్యూటేషన్ మీద పనిచేశాడు. అనంతరం మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే తిరిగి విశాఖకే తన విధులు నిర్వహించుకునేలా ఇక్కడే ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చేలా చూసుకునేవాడు. మొత్తానికి కనుక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోనే చూస్తే ఎలక్ట్రికల్ విభాగంలోనే ఎక్కువ సంవత్సరాలు పనిచేశాడు. అయితే
ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి భవనాల ఏదైతే నిర్వహణ అలాగే ఎక్విప్మెంట్లు ఏదైతే కొనుగోలు ఉంటుందో దీంట్లో భారీగా అవసరానికి మించిన ఖర్చులు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీజీ ఠాకూర్ నేతృత్వంలో ఈ సిఐయు బృందం అధికారులు రంగంలో దిగారు. ఇక్కడ మనం నుంచున్న ఈ ఇంట్లోనే నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా తనిఖీలు నిర్వహించారు. సిఐయు డిఎస్పీ ఎవరైతే ఉంటారో రమాదేవి నేతృత్వంలో ఈ దాడులు కొనసాగాయి. దాదాపుగా ఏసీబీ లెక్కల ప్రకారం 4.09 కోట్లు ఉన్నప్పటికీ కూడా బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైబడే ఆస్తుల వివరాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపు ఆంధ్ర బ్యాంకులో ఉన్న ఒక లాకర్ను కూడా తెరిచేందుకు ప్రయత్నిస్తారని ఏసీబీ వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది. ఇది కూడా